శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో అయితే మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఏంటో తెలుసా? వాంగీబాత్. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఎలా వచ్చింది ఏంటి అనేది చూపించాలి అనుకుంటున్నాను. సో చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే కొంచెం నేను కుకింగ్ లో మరీ అంత బ్యాడ్ కాదు, పర్లేదు, బాగానే చేస్తాను కుకింగ్. సో ఇది కూడా బాగానే వస్తుంది అని అనుకుంటున్నాను. సో చూసేద్దామా ఇప్పుడు. ఓకే, నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంట్లో అయితే ప్రయోగాలు చేయట్లేదు పౌడర్ గురించి. సో నేనైతే MTR వాంగీబాత్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. సో దీంతో ఫస్ట్ ట్రై చేస్తాను. బాగా వచ్చింది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఓన్గా ఇంట్లోనే పౌడర్ ప్రిపేర్ చేసుకొని చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూసేద్దాం ఈరోజు. ఇప్పుడు మనము వాంగీబాత్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడైతే కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత వాంగీబాత్ మసాలా ఒక 3 టేబుల్ స్పూన్, తర్వాత శనగపప్పు ఉంటుంది కదా ఒక 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్ కావాలి. సో మనం రైస్ని ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా కావాలి మనకు. ఎండు కొబ్బరి అయినా పర్లేదు, మనకు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. తర్వాత అయితే ఆయిల్ కొద్దిగా కావాలి. నెక్స్ట్ మనకు సరిపడా సాల్ట్, అలాగే వంకాయలు ఒక 4 వరకు పడుతుంది. సో వాటిని నీట్గా కట్ చేసుకొని మనము ఉప్పు నీటిలో వేసుకొని ఉండాలి. మనకు ఏంటి అంటే నల్లబడకుండా ఉంటాయి. వంకాయలు కొన్ని ఎక్కువ తీసుకున్నా పర్లేదు. మా ఇంట్లో వంకాయలు ఎక్కువగా ఇష్టపడరు అనమాట. సో అందుకని చెప్పేసి ఒక 4 వరకు తీసుకున్నాను. చిన్న వంకాయలు ఒక 4 వరకు తీసుకున్నాను నేను. ఇక్కడైతే రైస్ అయితే బాయిల్ చేసేసి నేను చల్లార్చడానికి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇదైతే 1.5 గ్లాస్ రైస్కి మనకు క్వాంటిటీ అయితే ఇంత ఉంటుంది. ఇంకా ఎక్కువ క్వాంటిటీ అంటే ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెం పెంచుకొని చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనం సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. సో హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఆవాలు, జీలకర్ర ఇలాంటివి ఏవి కూడా వేయట్లేదు. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఒక్కటే యూస్ చేస్తున్నాం అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, అలాగే పల్లీలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఈ టైంలో మనము ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేయాలి. కరివేపాకు మనకు పచ్చి కరివేపాకే యూస్ చేయండి. అందుకే పచ్చి కరివేపాకు అయితేనే ఫ్లేవర్ వస్తుంది. ఎండుదైతే మనకు వేసినా కూడా అంత ఫ్లేవర్ అనేది రాదనమాట. సో ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేయండి. చేసిన తర్వాత మనము వంకాయల్ని పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ వంకాయల్ని దీంట్లోకి యాడ్ చేయాలి. వంకాయలు పొడువుగానే కట్ చేసుకోండి. అప్పుడే వాంగీబాత్ అనేది చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు సన్నగా కట్ చేసుకుంటే మనకు వంకాయల ఫ్లేవర్ అనేది తెలీదు, అవి ఎక్కడున్నాయి అనేది కూడా కనిపించదు అనమాట. సో వాంగీబాత్ అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. వంకాయ వేసేసిన తర్వాత దీనిపైన కొంచెం మనం లిడ్ పెట్టేసి కాసేపు దీన్ని బాగా మనము మగ్గనివ్వాలన్నమాట. వంకాయల్ని బాగా మనకు మెత్తబడాలి వంకాయలు. సో ఆ తర్వాత మళ్ళీ మనము లిడ్ తీసి మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారా, వంకాయలు అయితే మనకు కొంచెం కుక్ అయిపోయినాయి అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాంట్లో నుంచి రసం తీసేసి ఆ రసం వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు కలుపుకోకూడదు అనమాట. చింతపండులో లైట్గా కలుపుకొని కొంచెం థిక్ లాగా చింతపండు జ్యూస్ అనేది కొంచెం థిక్లో ఉండాలి. సో ఆ వాటర్ అనేది వేసేసి బాగా మిక్స్ చేయాలి. మనం వేసిన చింతపండు నీళ్ళు అనేవి కొంచెం దగ్గర పడాలన్నమాట. మనకు వేస్తేనే వాటరీగా ఉంటుంది కదా, అలా ఉండకుండా కొంచెం మనకు కర్రీ లాగా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మనము వాంగీబాత్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో వాంగీబాత్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత పౌడర్లో ఉన్న స్మెల్ అంతా మనకు కొంచెం పచ్చివాసన లాగా వస్తుంది కదా, ఆ స్మెల్ అంతా పోయి మనకు మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట పౌడర్ వేయగానే. సో అది వచ్చేంత వరకు కొంచెం అలాగా మనము దాన్ని కూడా దాంట్లోకి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఏదైనా సరే అది కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన వాంగీబాత్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా టేస్టీగా వచ్చింది. మాకైతే నిజంగా 1.5 గ్లాస్ వేసింటే ముగ్గురికి కూడా తక్కువ వచ్చిందనమాట. వినోద్ పాపం కొంచెమే తిన్నారు. నేను అనుకోలేదనమాట ఇంత టేస్టీగా వస్తుందని. తింటారో తినరో అన్నట్టు కొద్దిగా చేశాను, కానీ చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఏదైనా సరే కొత్తగా కుకింగ్ చేస్తున్నప్పుడు, కొత్త వంట ట్రై చేస్తున్నప్పుడు మీకు అది పర్ఫెక్ట్గా మంచి టేస్ట్లో రావాలి అంటే నేను ఒక ట్రిక్ చెప్తాను మీకు. అది ఏంటి అంటే, మీరు ఏదైనా సరే కుక్ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన అన్నీ పెట్టుకోండి. కప్లో అయినా సరే, ఒక ప్లేట్లో అయినా సరే, అన్నీ ఎంతెంత క్వాంటిటీ కావాలి అనేది అన్నీ పక్కన పెట్టుకొని మీరు కుకింగ్ అనేది స్టార్ట్ చేయండి. అలా చేయడం వల్ల మనం ఏ ఇంగ్రీడియంట్ మర్చిపోకుండా ఉంటాము. అలాగే ఎంత క్వాంటిటీ కావాలి అనేది కూడా మనం చూసి ఉంటాం కాబట్టి మనకు తీసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్ అయితే. నేను ఎప్పుడైనా కొత్త వంట ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలానే చేస్తాను. వాంగీబాత్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది చెప్తాను. నిజంగా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. మీరు కనుక నేను ఇప్పుడు చెప్పిన ట్రిక్స్తో పాటు మీరు ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేశారు అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, ఇవి చూసారా, చిట్టి చిట్టి కాకరకాయలు నాకు చాలా ఇష్టం అనమాట. చేదు ఉంటాయి కానీ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొన్న వినోద్ తీసుకొచ్చారు. సో ఈరోజు నైట్ డిన్నర్కి ఇదే కాకరకాయ ఫ్రై అండ్ చపాతీ. నేనైతే చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. సో వాంగీబాత్ అయితే నేను మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడైతే నైట్ కోసం నేను చిన్న కాకరకాయలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, కొంచెం చేదుగా ఉంటాయి కానీ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి, అంటే మనకు సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తినాలి. నేను తినక చాలా సంవత్సరాలు అయిపోయింది. సో ఇప్పుడు నాకు అంటే వినోద్ ఎక్కడో కనిపిస్తే తీసుకొని వచ్చారనమాట. సో ఇక్కడైతే నేను హైదరాబాద్లో అయితే ఎక్కడ చూడలేదు, నాకు ఎప్పుడు కనిపించలేదనమాట ఇది. సో అందుకని చెప్పేసి చాలా ఎక్సైటింగ్తో ఉన్నాను అవి చేసుకొని తినాలి అని. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇవి అన్నీ ఒలుచుతున్నాను. చాలా టైం పడుతుంది ఇవి ఒలచడానికి. సో ఇవైతే ఒలుచుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్నిసార్లు చేసినా కొంచెం చేదు అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి మా అమ్మని అడిగి ట్రై చేశాను ఈ రెసిపీ. చాలా టేస్టీగా వచ్చింది. ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా ఇది కూడా ఒకరోజు చేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, వాంగీబాత్ రెసిపీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. మీరు కూడా చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో. అంటే మనకు MTR వాంగీబాత్ పౌడర్ ఉంది అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ కి కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కానివ్వండి, తొందరగా అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.